హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి చాలా ఫాస్ట్గా క్విక్గా తొందరగా అయ్యే టమాటా కర్రీ చేస్తున్నాను. ఈ టమాటా కర్రీకి వచ్చేసి మనం ఫస్ట్ టమాటాలు కట్ చేసి పెట్టుకొని ఫస్ట్ మనం పోపు వేసుకోవాలి. పోపు వేసుకున్న తర్వాత టమాటాలను వేసి ఆయిల్లో మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత అందులో మనము సాల్ట్, ఇంకా కారం పొడి, పసుపు, ధనియాల పొడి అన్నీ వేసేసుకొని బాగా కలియబెట్టుకోవాలి. మనం ఫస్ట్ అంతకంటే ముందు మనము పల్లీలు అనేవి వేయించి పక్కన పెట్టుకోవాలి. మనకు వంకాయలోకి కానీ టమోటా కర్రీలోకి కానీ ఈ మసాలా కర్రీ ఇట్లా వెజిటేరియన్లోకి దేనిలోకైనా మనము పల్లీలు వేసుకుంటే కనుక కర్రీ మరింత టేస్టీగా ఉంటుంది. సో నేను టమోటా కర్రీలో కానీ వంకాయ కర్రీలో కానీ తర్వాత చిక్కుడు గింజలు, అనపకాయలు, అలసందలు వీటిలో ఏ దాంట్లో అయినా పల్లీలు యాడ్ చేస్తారు మా సైడ్ అయితే కనుక. ఇలా మనము బాగా మగ్గనివ్వాలి. పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలి, ఉడకనివ్వాలి. దీంట్లో మనం ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఆనియన్స్ వేసుకుంటే కనుక మనకు స్వీట్నెస్ వస్తుంది. సో నేను ఆనియన్స్ అనేది వేయలేదు. తర్వాత పల్లీలు మనం వేయించుకొని ఫస్ట్ మనము పల్లీల్ని మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే పల్లీల్ని మిక్సీ పట్టుకున్న తర్వాత మనము వెల్లుల్లి రెబ్బలను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్లోనే పల్లీలు, వెల్లుల్లి రెబ్బలు మనము మిక్సీ పట్టుకుంటే కనుక పల్లీలు తొందరగా మిక్స్ కావు. అదేవిధంగా మిక్సీ జార్ కూడా పాడవుతుంది. సో మనము ఈ జాగ్రత్తలు అనేవి తప్పకుండా పాటించాలి. బాగా మెరుగుతేనే మనకు కర్రీ అనేది చిక్కగా మంచిగా వస్తుందన్నమాట. గ్రేవీ బాగా వస్తుంది. లేకుంటే గ్రేవీ అనేది బాగా రాదు. ఇలా కొన్ని టిప్స్ అన్నీ ఫాలో చేసి మనము ఫైనల్గా వాటర్ అనేది యాడ్ చేసుకొని ఉడకనిచ్చుకోవాలి.